ఫస్ట్ నేమ్ దివ్య బిగ్ బాస్. నాకు ఛాన్స్ ఇస్తే క్యాప్టెన్సీకి నేను ఎందుకు తీసుకోను. సెకండ్ ఇమాన్యుయల్ బిగ్ బాస్. రీజన్స్ చెప్పక్కర్లేము, అడిగితే నేను చెప్తాను కావాలంటే. కానీ ఫోర్త్ Congratulations guys, all the best. నా పాయింట్ ఏంటంటే, ఒక క్యాప్టెన్సీ టాస్క్ అనేది ఇండివిజువల్ టాస్క్ అని నేను నమ్ముతాను. అండ్ దీంట్లో ఒక ఓనర్ ఆర్ టెనెంట్ అనేది ఉండకూడదు అని నా నమ్మకం. అదే ఫార్మాట్ అని కూడా అనుకుంటున్నాను. ఇప్పుడు నేను తప్ప మిగతా అందరూ ఓనర్సే. కానీ నాకు ఆ కాన్ఫిడెన్స్ ఏంటంటే, ఇది ఒక ఇండివిజువల్ టాస్క్, మీరు అలానే ఆడతారు, నేను అలానే ఆడతానని ప్యూర్ దాని మీద. మేమెందుకు లేమని వెన్ వీఆర్ ప్లేయింగ్ ఎనీ టాస్క్, ఇప్పుడు ఏదైనా టాస్క్ అవ్వచ్చు, దాంట్లో మేబీ మిగతా నలుగురు, నేను పిక్ చేసుకున్న మిగతా నలుగురైనా ఒక 1 minute ఆలోచిస్తారేమో. నన్ను తోసే కంటే ముందు మేబీ అట్లీస్ట్ 30 seconds అయినా ఆలోచిస్తారేమో. నువ్వు ముందే నన్ను తోసేయడానికి రెడీగా ఉంటావని నాకు అనిపిస్తుంది. అండ్ నువ్వు నాకు ఆ విషయంలో నా ఛాన్సెస్ నేను తగ్గించుకోదలుచుకోలేదు. ఆ ఒక్క కేసులో విన్ కాదు, అదే మీ ఇద్దరు కేసుల్లో క్యాప్టెన్సీ గురించే చెప్పాను. వాళ్ళు మీకంటే బెటర్, వాళ్ళు మీకంటే వర్స్ అని నేను ఎక్కడ చెప్పలేదు. సో ఐ డోంట్ థింక్ నేను వాళ్ళని మీకు ఇది ఎందుకు ఇచ్చేసుకున్నా నేను చెప్పగలను. దాని దివ్య, థ్యాంక్ యూ బిగ్ బాస్. ఇది రీజనింగ్, నువ్వు ఇచ్చిన రీజనింగ్ క్రేజీ, అసలు మైండ్ బ్లోయింగ్. అసలు నీకు 1 dayలో ఈ సెన్స్ ఆఫ్ క్లారిటీ ఉంది చూసావా, వాళ్ళు నీకంటే బెటర్ కాదు, అందుకని నువ్వు డిజర్వింగ్ కాదు, ఆప్షన్స్ లేవు, ఈ రీజన్స్ చెప్పలేదు. క్రేజీ రీజనింగ్ ఇచ్చావు. బిగ్ బాస్ నాది అయిపోయింది. డైమండ్ ఏదన్నా బాగుంది అనిపిస్తుంది అంతే. చూద్దాం. మామూలు సెలక్షన్ కాదు అంటే ఫస్ట్ ఆ అమ్మాయి గురించి ఆలోచించుకోండి. ఓకే, ఆలోచించుకోండి. వీళ్ళుంటే నాకు ఏం వాష్రూమ్లోకి మార్చుకుంటాను అన్న.